మా అక్కయ్య హిమాంగి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏమో. హాయ్ అక్కయ్య. హాయ్ తమ్ముడు. ఏం పాట? నేను పాడబోయే పాట కన్నులతో చూసేది గురువా. సినిమా జీన్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. రాసిన వారు ఏఎం రత్నం గారు మరియు శివ గణేష్ గారు. పాడిన వారు నిత్యశ్రీ మహాదేవన్ గారు. హిమాంగి గారు బాగా పాడండి. ఓకే తమ్ముడు. గుడ్ లక్. పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గస గమ ప పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గస గమ తగడగ తగదిం తగడగ తగదిం తగడగ తగదిం తగజం తగడగ తగదిం తగడగ తగదిం తగడగ తగదిం తగజం. ఫెంటాస్టిక్. గారు నానా చాలా మంచి ఎఫర్ట్. నువ్వు కూడా రిషిల్ లాగే యూర్ వెరీ సిన్సియర్. పాట పాడటానికి వచ్చే విషయం అయితే విడిగా అసలు నువ్వు అల్లరి పిల్లవి అని ప్రూవ్ చేసుకున్నావు ఎలాగో, కానీ నీలో చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను నేను. సెలెక్షన్ ప్రాసెస్ గుర్తుంది నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు
ఓపెన్ గా పాడుతున్నావు, మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. చాలా చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను. దానికి నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇవాళ ఈ పాట ఇలా పాడడం అనేది నువ్వు అచీవ్ చేసినట్టు, సాహసం చేసినట్టు. ఫస్ట్ సాహసించి నువ్వు అచీవ్ చేసావనే చెప్పాలి నీ పరిధిలో. ఓకే, ఇంకా బాగా సాధన చెయ్యి. ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. జయప్రకాష్ గారు, ఎండ్ లో వాజ్ ద క్యూటెస్ట్ మూమెంట్. దిస్ ఇట్ వాస్ ఇక్కడి నుంచి చూస్తుంటే కష్ట సైకిల్ ఎక్కి దా అని కొడుతోంది. ఫైనల్లీ ఆ డెస్టినేషన్ లైన్ వచ్చేస్తే ధన్యవాదాలు రెహమాన్ గారికి చెప్పి ఒరిజినల్ సాంగ్ టెంపో తగ్గించి రెండు లైన్ మధ్యలో 8 bars గ్యాప్ ఇస్తే ఐ థింక్ తనకి హాయిగా ఉంటుంది. హిమాంగి, ఎస్ సార్. ఇది ఏ రాగం తెలుసా నీకు? ఎస్ సార్, అభేరి రాగం సార్. 22nd మెలకర్త కరహర ప్రియ రాగజన్యం. అక్కయ్య ఎక్కడి నుంచి వచ్చారు అక్కయ్య సడన్ గా మీరు? అంటే రాగం పేరేం చెప్పావు, ఇంకోసారి చెప్పు. అభేరి రాగం 22nd మేళకర్త కరహర ప్రియ రాగజన్యం. ఆహో, ఎవరు చెప్పారు, చెప్పించారు ఇవన్నీ? మా తాత ఇంకా నాన్న చెప్పి. మీ తాతయ్య మోస్ట్ అప్డేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ప్లానెట్. ఆరోహణ అవరోహణం పాడు. సగమ పని సా సా ని ద ప మ గ రి సా. ఆహా, వావ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జయప్రకాష్ గారు, హిమాంగి, ఎస్ సార్. నువ్వు, చరణ్ గారు, అక్కడ కృష్ణన్న, సునీత గారు, విజయ్ గారు, నేను, కెమెరామెన్ అందరం కూడా జీవన పాఠశాలలో విద్యార్థులవే, అంతే కదా? ఇక్కడ విద్యార్థులకు కావాల్సింది మార్కుల కంటే మార్పులు కావాలి ఎక్కువగా. నువ్వు నిజంగా ఈరోజు మార్కులు ఉంటాయి కానీ మంచి మార్పులు సాధించావు. నీ ప్రగతిలో చూస్తున్నాం కదా, నీ గమనంలో ఎన్నో మార్పులు, ఎన్నో మంచి మేలు మలుపులు కూడా చూశాను. అద్భుతమైన కృషి పట్టుదలకు నిదర్శనం నువ్వు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడే థ్యాంక్ బంగారం. యూ తమ్ముడు. బాయ్ అక్కయ్య. బాయ్ తమ్ముడు.